నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఇంట్రాడే ట్రేడర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి ఇంట్రాడే ట్రేడింగ్ కి సంబంధించిన పూర్తి విశ్లేషణ వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే చంద్రశేఖర్ గారు. సార్ ఎలా ఉన్నారు? ఫైన్. సో ఎప్పటి నుంచి ఉన్నారు అసలు మీరు ఇంట్రాడే ట్రేడింగ్ లో? ఇంట్రాడే నేను ఫుల్ ఫోకస్ ఒక 10 years నుంచి ఉన్నాను ఇంట్రా ట్రేడింగ్లో. ఎర్లియర్ పొజిషన్ ట్రేడింగ్ అది ఉండేది. ఇంట్రాడే మీద బాగా ఫోకస్ చేశాను. అండ్ ఐ స్టడీడ్ మార్కెట్ సైకాలజీ అండ్ ప్రాక్టీస్ బాగా చేశాను. అండ్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఐ ట్రైన్ ది పీపుల్. ఇంట్రాడే మించి నా దృష్టిలో ది బెస్ట్ ట్రేడింగ్ సిస్టమ్. రీజన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఫుల్ అమౌంట్ కట్టాలి. యూ హ్యావ్ టు వెయిట్ 1 month, 2 months, 3 months, లాంగ్ టర్మ్. ఇంట్రాడే ట్రేడింగ్ ఇస్ క్విక్ మనీ. ఓకే, త్వరగా వచ్చేస్తుంది. ఏవరేజ్ కావచ్చు, రిటర్న్ త్వరగా వచ్చేస్తుంది. రిటర్న్స్ ఏవరేజ్ కావచ్చు. మనకి అది కావాలి. ఎప్పుడో 4 రోజుల తర్వాత జరగవలసింది నేను అనవసరం అన్నమాట. అప్పటికి ఏమవుతుంది మార్కెట్ వీ కాంట్ సే. మనం ప్రిడిక్ట్ చేయలేము నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటే మన చేతిలో ఐ నో ది సైకాలజీ ఆఫ్ ది మార్కెట్. అసలు చీట్ చేయదు మార్కెట్. మార్కెట్ నెవర్ చీట్ ఎనీబడి. యువర్ లెక్ ఆఫ్ నాలెడ్జ్. ఆ ట్రేడ్ ఎక్కడ ఎంట్రీ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, అది కావాలి మనిషికి. చాలామంది మిడ్ నాలెడ్జ్, ఆఫ్ నాలెడ్జ్తోని ఈ పుస్తకాలు చదవడం, ఎవరి మీద ఆధారపడము, ఎన్ని చేస్తుంటారు. అది అబ్సల్యూట్ రాంగ్. బికాజ్ మనీ ఈజ్ వాల్యుబుల్ మనీ. దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం బిజినెస్ చేయాలి. అదే ఫైనాన్స్ డిసిప్లిన్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే యూఆర్ లుకింగ్ ఫర్ 20 rupees ప్రాఫిట్. యూ హ్యావ్ టు టేక్ ఇట్ 10 rupees రిస్క్. రిస్క్ అంతకంటే తీసుకోకూడదు. సపోజ్ మీకు ఎగ్నెస్ట్గా వచ్చినప్పుడు ట్రేడ్ 10 rupees దట్ ఇస్ క్యాల్కులేట్ రిస్క్ మాట. అది పాటించరు జనరల్గా. అండ్ ఇమోషన్స్ పంచేవి ఇక్కడ. ఇమోషన్స్ అండ్ అగ్రెసివ్నెస్ టోటలీ ఎగ్నెస్ట్ సక్సెస్. ప్రతి బిజినెస్ ఈ ట్రేడ్లో కూడా రిస్క్ అండ్ రివార్డ్ ఉంటుంది అన్నమాట. అది పాటించరు చాలామంది. మన ఇన్స్టిట్యూట్లో అది ఎట్లా చేయాలి ట్రేడింగ్ అని చెప్తాం అన్నమాట. అసలు మోసమే చేయదు అది. ఐఎమ్ ఓన్లీ పర్సెంటల్ బికాస్ ఆఫ్ మై ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్తోని నేను స్టడీ చేసి మార్కెట్ని ఎందుకు చేయకూడదు ఈ బిజినెస్ ఇంట్లో కూర్చొని. చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఖాళీ కూర్చుంటారు ఇంట్లో. వాళ్ళు ఏది చేయాలనుకుంటారో బయటికి పోవాలి. ఇది అవసరం లేదు కదా. నేను ట్రైనింగ్ ఇస్తాను, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఏం మోసం కాదు. ఇది ఒక మంచి వ్యాపకం. ఇంట్లో 1% కూడా మోసం కాదు. నేను చెప్తున్నాను, టెల్లింగ్ యూ ట్రూత్స్. వ్యాపకం ఏముంది సార్? డైలీ 5,000, 8,000 అంతకంటే ఏం సంపాదిస్తారు? ఆదాయంతో కూడిన వ్యాపకం. మిగతా బిజినెస్ దీనికి తేడా కూడా చెప్తున్నాను. ఒక బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ 10 lakhs అని పెట్టుకుంటారు. పవర్, రెంట్, స్టాఫ్ అన్నీ కట్టాలా. ఒకవేళ ఏదైనా రైన్ పడింది అనుకోండి, కస్టమర్ రాడు, ఇంకా రోడ్డుగా బిజినెస్ వెళ్ళినట్టు. ఇది అట్లా కాదు కదా. మన ఇంట్లో మన రూమ్ లో కూర్చొని నాజిబుల్ బిజినెస్, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా. స్టాక్ మార్కెట్లో అంటే చాలా మంది ఎడ్యుకేటర్, చాలా మంది ట్రైనింగ్ ఇచ్చాను. ఎడ్యుకేట్ అన్ఎడ్యుకేటెడ్గా ఒకలాగే బిహేవ్ చేస్తారు. ఇది టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది నేను చదువుకున్నాను, అంత చదువుకున్నా అంటారు కదా, అది అబ్సల్యూట్ నడవదు ఇక్కడ. ది సబ్జెక్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అయితే ఒక ఇంట్రాడే ట్రేడర్ గా కొనసాగాలంటే ఆ ట్రేడర్ అనే అతను ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటే సో దీంట్లో ట్రేడింగ్ లో సక్సెస్ కాగలరు? వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇంట్రాడే అనేది ఫస్ట్ కన్సిస్టెన్సీ కావాలి. అంటే నిలకడ అది ఉండాలి. ఓకే. సెకండ్ కాన్ఫిడెన్స్. ట్రేడ్ మీద కాన్ఫిడెన్స్ కావాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఎస్, అది వెరీ ఇంపార్టెంట్. 3 ఫైనాన్షియల్ డిసిప్లైన్.
మీరు అనుకున్నారు. యాజ్ ఫర్ సాఫ్ట్వేర్ ప్రకారము 80% ట్రేడ్ ఈజ్ యువర్ సైడ్. సపోజ్ ఇట్ మే బి రివర్స్ అనుకోండి, దట్ విల్ బి మైనస్ స్టాప్ లాస్. Suppose you are looking 20 to 30 rupees, you have to take a 10 rupees risk. Yes. So 80% is trade your side. Unfortunately, it may be reverse. You may lose 10 rupees. Don't lose entire capital. చాలా మంది ముడితనంగా బిహేవ్ చేస్తారు. ఇలా కాదు, నెక్స్ట్ అవర్ పెరుగుతుంది, నెక్స్ట్ అవర్ పెరగచ్చు, నా లెక్క అంటాడు. అలా మాట్లాడకూడదు మాట ఇది. సపోజ్ నీకు ఎగ్నెస్ట్కి వచ్చినప్పుడు ఆ 10 రూపాయలు లాస్ బుక్ చేయాలి. డోంట్ లూజ్ యువర్ ఎంటైర్ క్యాపిటల్. అగైన్ గో ఫర్ న్యూ ట్రేడ్. ఇది మాట. చాలామంది కూడా పాపం చదువుకుని నేను చూశాను కదా, నేను ఐ ట్రైన్ సో మెనీ పీపుల్, ఈ డిసిప్లిన్ పాటించరు. అంటే మనిషి లాస్ బుక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెట్టడు, కానీ ఇక్కడ చెయ్యాలి. 10 రూపాయలు లాస్ బుక్ చేయకపోతే అది 100 రూపాయలు పడిపోతుంది. అప్పుడు ఎంత పోయింది? 10,000 పోయింది. ఇప్పుడు 100 షేర్స్ లాస్ 10 రూపాయలు, 1000 రూపాయలు రిస్క్, క్యాల్కులేట్ రిస్క్. అది ముందర తెలియాలన్నమాట. బిఫోర్ ఎంటర్ ది ట్రేడ్ యూ మస్ట్ నో ది ఎంట్రీ పాయింట్ అండ్ యువర్ రిస్క్ అండ్ యువర్ రివార్డ్. So that is nothing but financial discipline. Yes. Yes. ఇది పాటించరు. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ మెంటాలిటీ. అంటే స్టాక్ మార్కెట్లో హోప్ ఉండకూడదు. HOP, హోప్ అంటే ఆశ. వాడు ఏం చేస్తాడు? నిన్న స్టూడెంట్కి, నేను స్టాలిన్ మన స్టూడెంట్ ఒక ఆయన ఉన్నాడు, బ్యాంక్ నిఫ్టీ 439 టార్గెట్ అని చెప్పాను. నిఫ్టీ సమ్ కాల్ ఆప్షన్ హాస్ గివెన్ 439 ఫస్ట్ టార్గెట్ అని చెప్పాను. ఇట్ వెంట అప్పుడు 447. వాడు టైం లేడట, ఏదో ఫోన్ మాట్లాడి బయటికి వెళ్ళాడట. తప్పు ఎవరిది? అతనిది. ఫోకస్ చేయకుండా అతను ఏదో ఫోన్ వచ్చింది, అలా బయటికి వెళ్ళాడు. లేకపోతే ఆ బ్యాంక్ నిఫ్టీ అనుకుంటే రివర్స్. సార్ నేను అమ్మలేదు సార్ నేను. సో దట్ ఈస్ యువర్ మిస్టేక్. మార్కెట్ ఏం మోసం చేయలేదు కదా. ఆ టైంకి నువ్వు ఎగ్జిట్ అవ్వాలి. నువ్వేదో బయటకు వెళ్ళాను, ఫోన్ వచ్చింది, ఇలాంటి కబుర్లు చెప్పకూడదు. ఎస్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత యూ షుడ్ నాట్ గెస్ ది మార్కెట్. మార్కెట్ గెస్ చేయకూడదు. ఇప్పుడు మీరున్నారు సార్, రేపు మండే మార్కెట్ ఎలా ఉంటుంది సార్ అని మీరు క్వశ్చన్ వేసారు అనుకున్నాను. నో ఆన్సర్. రీజన్ ఏంటంటే, who knows market opens tomorrow? Nobody knows. Even myself also. So when market opens, దాని ఇన్ఫర్మేషన్ మనకి సాఫ్ట్వేర్లోకి వస్తుంది. సాఫ్ట్వేర్ తర్వాత సిగ్నల్స్ డెవలప్ అవుతాయి. సో బై సెల్ సిగ్నల్స్ జనరేట్ అవుతుంటాయి. సో అప్పుడు మనం ఆ ట్రేడ్ తీసుకొని దాని కన్ఫర్మేషన్ కావాలి. క్యాండిల్స్టిక్స్ అని ఉంది సబ్జెక్ట్, ఇది జపనీస్ సబ్జెక్ట్ ఇది. సో కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఈ టార్గెట్ ఎంతవరకు పోతుంది, సపోజ్ మై ట్రేడ్ ఫెయిల్ అయితే నా రిస్క్ ఎంత, ఈ రెండు తెలియాలి ముందు. రేపు బ్లైండ్గా కొనేయడం. తర్వాత ట్రేడింగ్లో కూడా ఎవరిని కంపేర్ చేసుకోకూడదు. యూ డోంట్ ఆస్క్ ఎనీబడి. ది ఫస్ట్ బేసిక్ రూల్, డు నాట్ ఆస్క్ ఎనీబడి. నీకేం నేర్పానో అది చెయ్యి. ఈ ఆపరేటర్స్ గేమ్లో ఇక్కడ చూస్తేనేమో బై సిగ్నల్ ఉండదు, అక్కడేమో టాటా స్టీల్ కొనుక్కోమని చెప్తారు. సో మనం కొనుక్కుంటాం, రివర్స్ అవుతుంది, లాస్ అవుతుంది. అదే సిస్టంలో కొనుక్కుంటే అందుకు సిస్టమ్ చూడాలన్నమాట. ఈ ఛానల్స్ కానీ, దోస్తుల మాట వినడం కానీ. ఇప్పుడు రాకేష్ జుంజునవాల్ గురించి అందరూ పొగుడుతారు, నేను కాదంటలేదు. ఆయన ఇన్వెస్టర్, నువ్వు ట్రేడర్వి. ఆయనకు సంబంధించిన లక్ష్యాలు మనకు అవసరం లేదు. దట్ ఇంట్రాడే అంటే 9:50 నుంచి 3:15 వరకు ఉంటుంది ఇంట్రాడే. ఎవ్రీథింగ్ మార్కెట్ ఈజ్ ఆపోజిట్. మన ఎదుర్కొని ఉంది మార్కెట్. మార్కెట్లో సిగ్నల్స్ ఐడెంటిఫై చేసుకొని యూ హ్యావ్ టు టేక్ ఎ స్మాల్ రిస్క్ అండ్ గుడ్ రివార్డ్. ఇది మాట మనిషికి కావాల్సింది. ఇది ఎంత ఫెంటాస్టిక్ అంటే ట్రేడింగ్. ఉద్యోగం దొరకలేదని బాధ లేదు, నీ కాలమే నువ్వు బతుకుతావు అన్నమాట. అంతకంటే ఏం కావాలి?
ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని. అమ్మాయిలు ఉంటారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు పాపం బయట ఉద్యోగాలు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ అమ్మాయిలకి లేడీస్కి అయితే బ్రహ్మాండ బిజినెస్ ఇది. రీజన్ ఏంటంటే మెన్ ఇప్పుడు ఆల్వేస్ అగ్రెసివ్ మూడ్ ఉంటాడు, లేడీస్ అట్లా ఉంటారు. లేడీస్ ఈజ్ కన్సర్వేటివ్ ట్రేడర్స్, అంటే జాగ్రత్తగా ఉంటారు ట్రేడింగ్ దగ్గర. ఏదో ఒక నాకు ఈవేళ 3-4 వేలు వచ్చింది గమ్మని కీప్ అవుట్ అయిపోతుంది. మెన్ అట్లా కాదు, ఆ లాభంతో మళ్ళీ ఇంకా పైకి పోవాలని ట్రై చేస్తుంటాడు అనమాట. సో జపనీస్ మెంటాలిటీ అంతే అనమాట. జపనీస్ వరల్డ్ బెస్ట్ ట్రేడర్స్, ఉమెన్ బాగా చేస్తారు వాళ్ళు. ఈవెన్ ద గుజరాత్లో కూడా లేడీస్ అంతా ట్రేడర్స్. మనోళ్ళు ఎందుకు కాకూడదు, మనోళ్ళు ఎందుకు కాకూడదు? మన 4 గంటలు ఎడ్యుకేటెడ్. ప్రాబ్లం ఏంటంటే దీని గురించి సరైన అవగాహన లేదు ఎవరికి. ఏదో షేర్ మార్కెట్ అట, కొంటే డబ్బులు వస్తాయట, అవి వస్తాయట, సడన్గా చూస్తే అన్ని మైనస్లోకి వెళ్ళిపోతాయి. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు మార్కెట్లో. కాబట్టి ఇట్స్ సబ్జెక్ట్. నేనేం చెప్పానంటే ఐ హ్యావ్ గుడ్ ఐడియా. మా అమ్మాయి MBA చదివింది ఫైనాన్స్. వాళ్ళకి స్టాక్ మార్కెట్లో చిన్న టాపిక్ ఉంది వాళ్ళకి. డాడీ నువ్వు కొంచెం లెక్చర్ ఇస్తావా అని అడిగింది. సరే చూద్దాంలే అన్నాను. వాళ్ళు ప్రొఫెసర్ ఫోర్స్ చేస్తాడు రమ్మని టీచ్ చేయమని. నేను టీచ్ చేయగలను కానీ అక్కడ 50-60 మందికి టీచ్ చేయాలి నేను. అమ్మ నాకేమి ఇస్తారు వాళ్ళు టీచింగ్ అంటే, ఏం ఊరు డాడీ అంతే. మరి ఆయన తీసుకుంటున్నాడు కదా కాలేజ్ దగ్గర లెక్చరర్ ప్రొఫెసర్, ఆయన ఫ్రీ చెప్పట్లేదు కదా, ఆయన చెప్తున్నాడు. కాబట్టి నేను చెప్పిన దానికి నాకేంటి బెనిఫిట్ చెప్తాను. దానికి బెనిఫిట్ ఏం ఊరు డాడీ అన్నాడు. నేను చెప్పను అన్నాను. వై షుడ్ ఐ గో దేర్ సార్? ఈ MBA సిలబస్ ఉన్నాయి కదా, నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను డైరెక్ట్గా. ఈ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు 15,000 20,000 చేస్తుంటారు బయట. MBAలో ఈ సబ్జెక్ట్ని పెడితే వాళ్ళు కాళ్ళ మీద బతుకుతారు కదా. కరెక్టే, అవునా కదా? ఎంతోమంది అండి చదువుకున్న వాళ్ళు 20,000కి 15,000కి ఉద్యోగాలు చేస్తారు. సర్వైవ్, ఏదో ఆ నెల సర్వైవ్ బతకడానికి కావాల్సిన గురించి చేస్తారు ఉద్యోగం. ఇది అవసరం లేదు. నీ కొంత క్యాపిటల్ ఉండి చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకొని ఇంట్లో కూర్చొని వ్యాపారం చేయి. అంతకంటే గోల్డెన్ అడ్వైజ్ ఏముంది మార్కెట్లో? ప్రతి వాళ్ళు నేర్చుకోవచ్చు. ఈ బిజినెస్ నేను చూసాను, సైకాలజీ ఆడవాళ్ళకి బెస్ట్ బిజినెస్ ఇది. చక్కగా బయటికి పోవక్కర్లేదు, వాళ్ళు లక్షలకు ఏం పెట్టక్కర్లేదు, ఇంట్లో కూర్చొని నాలెడ్జ్ అని మనం చేసుకోవచ్చు. అది నా కాన్సెప్ట్, నేను తెలియజేయాలని నేను పిలిచాను.